సామాన్యుడు సైతం ఛాయ్ అనేది తాగలిగేంత స్తోమతలో ఉంటారు. ఛాయ్ తాగడం వల్ల వారు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా వారి పని వారు చేసుకోగలుగుతారు, వారి శ్రమను వాళ్ళు మర్చిపోగలుగుతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారికి అసలు అలాంటి పనులు కూడా లేవు. భవన కార్మిక నిర్మాణాల వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి సమయంలో జనసేన పార్టీ సింబల్ అయిన గాజు గ్లాస్తో మా ఉద్దేశం ఏంటంటే వారికి గాజు గ్లాస్ ఛాయ్ ఇచ్చి ఆ ఛాయ్ ద్వారా వారు కొంచెం ఉత్సాహంగా ఉంటారు అన్న ఉద్దేశం ఒకటైతే, వారి యొక్క సమస్యలు వారి యొక్క కష్టాలు నష్టాలు వారితోనే తెలుసుకుందాము అని చెప్పేసి మేమే వారి మింగుడికి వచ్చి ఛాయ్ ఇచ్చి గాజు గ్లాసులో వారి ద్వారా వారి సమస్యలు తెలుసుకోవడం అయింది. వారి సమస్యలకు పరిష్కారం త్వరలో రాబోయే ఇరు పార్టీల ప్రభుత్వంతో జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. నందిగామ మండల బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ అని నేను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పథకాలు ఏం రావట్లేదు. ఈ పథకాలన్నీ వెనక్కి పంపించేసి మమ్మల్ని ఏ రకంగా చాలా దెబ్బతిన్నాం మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇసుక వల్ల మామూలుగా ఇసుక వల్ల మరీ దెబ్బతిన్నాం. నందిగామ మండల బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ వాళ్ళం. ఈ నందిగామ మండల బిల్డింగ్ ఈ 50 ఊళ్ళల్లో ఏట్లోంచి చూసుకుపోవాలంటే ఒక బండి ఇసుక 1500, 2000. రావులపాడు పోవాలన్నా, ఇటు సందాపురం పోవాలన్నా, ఇటు అనాసారం పోవాలన్నా ఆ బండి ఇసుక కోసం ఒక 2 కట్టల సిమెంట్ కలుస్తుంది. 2 కట్టల సిమెంట్ కూడా అంతకుముందు 300, 350 ఉన్న సిమెంట్ కట్ట 400 అయింది. ఇప్పుడు పనులు లేక మా కార్మికులంతా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా నష్టపోయి ఉన్నాయి మా ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో మమ్మల్ని వచ్చే ప్రభుత్వం అన్నా మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఆంధ్ర తెలంగాణ విడిపోయే టైంలో 1800 కోట్లు కార్మిక నిధికి 1800 కోట్ల నిధి ఉందని చెప్పి మాకు సమాచారం. మాకు ఆ 1800 కోట్ల నిధి ఎడిపోయిందో తెలియదు. చంద్రబాబు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కార్మికులకి యాక్సిడెంట్లుగా చనిపోయి మేమేదైనా ప్రమాద చేస్తూ పని దగ్గర కింద పడిపోతే పరిణామించో లేకపోతే ఏదో ఇతరత్రైన ప్రమాదం జరిగితే మాకు కొన్ని బీమాలు వర్తించాయి. అలాగే కార్మికులకి ప్రెగ్నెన్సీ కార్మికుడు కూతురున్నా కూడా ప్రెగ్నెన్సీ కింద డబ్బులు ఇచ్చేవాళ్ళు. అలాంటివి అనేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ గారు రాగానే ఏం చేశారంటే భవన నిర్మాణ కార్మికులు పడేశారు. మా 14 కోట్ల డబ్బులు తీసుకొని మా కార్మికులు మేము పడ్డారండి. ఎందుకంటే ఆయన బిల్డింగ్ కట్టేటప్పుడు గృహప్రవేశానికి లేట్ చేశారంట మా కార్మికులు. తాడేపల్లి ప్యాలెస్ కట్టి కులుకుతున్నారుగా ఎలా. ఆ ప్యాలెస్ కూడా మా భవన నిర్మాణ కార్మికులు అక్కడ మట్టి తీసేవాడు, గుంట తీసేవాడు, సువలు కట్టినోడు, గ్లాస్ ఫిట్టింగ్ చేసినోడు, పెయింట్ వేసినోడు ప్రతి ఒక్కడు కూడా మా భవన నిర్మాణ కార్మికుడే. మీరు ఇలా మీ తాడేపల్లి ప్యాలెస్లో ఉంటున్నారంటే ఆ ప్యాలెస్ కట్టింది కూడా మా కార్మికులే. అందుకని మీరు మాకు గిఫ్ట్ ఇచ్చారు. ఎందుకంటే మీకు ఒక్కసారి అన్నారు కదా, మేమందరం నమ్మి ప్రచారం చేసి జగన్ గారు బాగా చేస్తారు, వైఎస్ గారి కంటే బాగా చేస్తారని చెప్పండి. నేను కూడా వైసీపీనండి. నేను కూడా నందిగామ నియోజకవర్గం జగన్ గారు వస్తే 20,000 రూపాయలు ఖర్చు పెట్టి నేను ప్రచారం చేసినాను. నేను నందిగామ నియోజకవర్గంలో నేను వైసీపీ అభ్యర్థిని. అంతకుముందు నేను కూడా తిరిగినాను వైసీపీ పార్టీలో. జగన్ గారు అంటే అంత నమ్మకంగా నమ్మి ఓట్లు వేసినందుకు రాగానే ముందు భవన నిర్మాణ కాలమే పడ్డారు. మాకు ఇంతవరకు ₹1 నిధి అనేది లేదు. ఈరోజు మీరు తెలంగాణలో చూడండి, కొత్త అసెంబ్లీ భవనం కట్టినా కానీ, ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనం కట్టినా కానీ కార్మికులు శ్రమ ఉంది దాంట్లో. ఈరోజు దయచేసి వచ్చే ప్రభుత్వం అయినా కార్మికుల గురించి ఆలోచిస్తారని చెప్పని కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఇసుకమైన ఫస్ట్ ఇసుకమైన గలం ఎత్తి వైజాగ్లో సభ పెట్టి భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉండబట్టి ఈరోజు ఆ మాత్రం కూడా అక్కడక్కడ ఇసుక దొరికి పనులు దొరుకుతున్నాయని చెప్పని తెలియజేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో కూడా టీడీపీ జనసేన ఉమ్మడి మీద మేము సపోర్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్క కార్మికుడు కూడా జనసేన టీడీపీ అభ్యర్థికి ఓట్లేసి గెలిపించాలని చెప్పి మేము ప్రచారం చేసి మా భవన నిర్మాణ కార్మికుల తరఫున మేము కూడా తిరుగుతాం. ఈరోజు నందిగామ నియోజకవర్గంలో ఛాయ్ ప్రోగ్రాం పెట్టినటువంటి జనసేన పార్టీ సమన్వయకర్త తమ్మలపల్లి రమాదేవి గారికి మా భవన నిర్మాణ కార్మికుల తరఫున అభినందనలు తెలుపుతున్నాం. మేడం గారు, మీరు వేసే ప్రతి అడుగులో కూడా మా కార్మికులు ఉంటారు. మీరు ఏ రోజు పిలిస్తే ఆ రోజు మేము కార్మికులందరం కూడా మీకు సపోర్ట్గా నిలబడతాం. మేడం, దయచేసి మా కార్మికుల బాధలు కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్ళి మాకు ఉండే ఇబ్బందులు కూడా మీరు తెలియజేస్తారని చెప్పని కోరుకుంటున్నాం. మేడం, ఎవరు అడగలేదండి. మేము ఒకసారి గతంలో ఎమ్మెల్యే గారికి అర్జీ పెట్టామండి. ఎట్లా మాకు ఇసుక పక్కనే ఉందంటే టన్ను ₹1000 లెక్క అమ్ముతున్నారు, దీనివల్ల నందిగామ నియోజకవర్గం 5,000 మంది కార్మికులు ఉన్నారు, పనులు దొరకట్లా సార్ అని పోతే ఇసుక వెళ్తే నేను మాట్లాడతాను 2 మాట అర్జీలు పెట్టామండి.
దీని మీద మాట్లాడుతుంటే మాకు ఇంతవరకు ఫ్రీస్ కానీ ఏది లేదు. ఈరోజు ఒక మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే కట్టుకోలేకపోతారు నందిగామ నియోజకవర్గంలో. ప్రతి ఒక్కరు కూడా అపార్ట్మెంట్కి అలవాటు పడిపోయి అపార్ట్మెంట్ పడ్డారు. ఎవరో డబ్బులు ఉండేవాళ్ళు కొనుక్కుంటున్నారు, వదిలేస్తున్నారు. అది ఇక్కడ నందిగామలో స్థానికంగా చుట్టుపక్కల బతికే వాళ్ళకి ఇసుక కానీ ఇతర ప్రకృతి ఇచ్చిన మట్టి డంపింగ్ అండి సార్. వయసు మట్టాలు కట్టుకుంటే దాంట్లో పోసుకుని మట్టి కానీ సామాన్యుగా ఒక ట్రక్ మట్టి దొరకదండి. వీళ్ళకైతే వరకు లారీలు దొరుకుతుంది. గట్లు మింగేస్తున్నారు. నందిగామ చుట్టుపక్కల ఎట్టు కట్టు ఉన్నా కూడా అవి మింగేస్తారు. ఒక మధ్యతరగతి వాడు కట్టుకునే బిల్డింగ్కి 2 ట్రక్కులు మట్టి కావాలంటే దొరకదు నందిగామలో. అది సార్ పరిస్థితి. మీరు వాస్తవాలు తెలుసుకొని నందిగామలో కూడా తిరగండి, పరిస్థితి మీకు కూడా అర్థమైద్ది. దాన్ని బట్టి మీరు కూడా మా మేడం గారికి చెప్పుకుని మేము చెప్పాల్సింది, దయచేసి మా భవన నిర్మాణ కార్మికుల తరపున కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్ళి మా సమస్యల పరిష్కారం తీసుకొని నడిపిస్తారని చెప్పని కోరుకుంటున్నాం.